రైట్. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని చూసి ఓర్వలేకే బీజేపీ నాయకులు కాంగ్రెస్పై ఎదురుదాడి తిరుగుతున్నారని ఎంపీ పొరక బలరాం నాయక్ ఆరోపించారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్, లక్ష్మణ్కి రాష్ట్ర అభివృద్ధి కంటే డైవర్షన్ పాలిటిక్సే ముఖ్యమని ఎంపీ విమర్శించారు. తెలంగాణలో 8 మంది బీజేపీ ఎంపీలు ఉండి కూడా రాష్ట్రానికి నిధులు తీసుకురాలేదని అన్నారు. అలాంటి వారికి కాంగ్రెస్ని విమర్శించే అర్హత లేదని ఎంపీ బలరాం నాయక్ అన్నారు. ముందుగా ఎంపీ బలరాం నాయక్ భద్రాద్రి రామయ్యను దర్శించుకున్నారు. దాదాపుగా మన రాష్ట్రానికి ఏ మాత్రం మన బడ్జెట్ లో ఇవ్వలేదు మోడీ గారు టిఆర్ఎస్ గవర్నమెంట్ రెండు ఒకటి కావడం వల్ల రాష్ట్రానికి జీరో బడ్జెట్ ఇచ్చారు. నేను కిషన్ రెడ్డి గారికి అదే విధంగా బండి సంజయ్ గారికి ప్రశ్నిస్తున్నాను, రిక్వెస్ట్ కాదు ప్రశ్నిస్తున్నాను. ఎందుకంటే మా రాష్ట్రానికి మీరు ఏమి ఇచ్చారు, మన రాష్ట్రానికి మీరు ఏమి తెచ్చారు? మీకు కూడా మేము 8 మంది ఎంపీలను ఇచ్చాం. బీజేపీ పార్టీ ప్రజలు ఇచ్చారు, తెలంగాణ ప్రజలు. కాబట్టి తెలంగాణ ప్రజలకు మీరు ఏమి ఇచ్చారు? జీరో నా బడ్జెట్ అని నేను అడుగుతున్నా. ఇవాళ అంటున్నాడు 5 స్కీములు గ్యారంటీ చేయలేదు ముఖ్యమంత్రి గారు చెప్పిందని అంటున్నాడు. 5 స్కీములు వాస్తవంగా చెబుతాం. గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు, ఫైనాన్స్ మినిస్టర్ భట్టి గారు, కేబినెట్ లో ఉన్న మంత్రులు, అదే విధంగా ప్రజలను దృష్టిలో పెట్టుకొని, ప్రజా సంక్షేమం దృష్టిలో పెట్టుకొని, ప్రజల ఒక కష్టాలను దృష్టిలో పెట్టుకొని ఇవాళ ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో 25,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిన ఏ రాష్ట్రంలోనే ఉందా?